రాబోయే 4-5 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 5 రోజుల తర్వాత నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదిలి వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ మందకొడి వాతావరణం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఎలా ఉంది మనతో మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో పట్టినారు. సార్, వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం ఎట్లా ఉన్నాయి సార్? నైరుతి ఋతుపవనాలు అనేవి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఉత్తర తెలంగాణ వరకు కూడా వ్యాపించినప్పటికీ కూడా తర్వాత 2 రోజులకి మనకి కొంచెం మందకోడి వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇటు మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మనకి క్రమేపీ రోజు పొడిగించే క్రమేపీ ఈ యొక్క ఉష్ణ తీవ్రత కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. రానున్న 2 రోజులు కూడా సాధారణ స్థాయిలో ఉష్ణ తీవ్రత కొనసాగినప్పటికీ తర్వాత క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. నైరుతి ఋతుపవనాలు మళ్ళీ ఎప్పుడు ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? వర్షాలు ఎప్పటిలోగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి ఈశాన్య రాష్ట్రాల వైపు ప్రస్తుతం కదలాడికలు అనేవి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈవెన్ రాష్ట్రాన్ని మొత్తం ఈ నైరుతి ఋతుపవనాలు తాకినప్పటికీ కూడా ప్రస్తుతం ఇవైతే నైరుతి ఋతుపవనాలు అనేవి ఈశాన్య రాష్ట్రాలు చురుగ్గా కదలడం వల్ల ఎప్పుడైతే ఈ నైరుతి ఋతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల వైపు చురుగ్గాదనంతో కదిలినప్పుడు మాత్రం దక్షిణ రాష్ట్రాలకు మాత్రం కొంచెం మందకోటి వాతావరణంతో పాటు ఇటు కొంచెం పొడిబారిన వాతావరణం కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఈ ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎక్కడెక్కడ ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి అలర్ట్స్ ఉండబోతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు దక్షిణ తెలంగాణ, ఇటు భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఇటు ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఇటువైపు అంతా కూడా మనకు చూసుకున్నట్లయితే ఒక విధంగా 38 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఈరోజు అధికంగా నల్గొండలో 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలో మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు 32 నుంచి 35 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని రోజుల పాటు ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది? ఏమన్నా అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది? ఈ పొడి వాతావరణం ఎప్పటిలోగా ఉండేటువంటి అవకాశం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు రేపు కూడా ఇటు కొన్ని జిల్లాల్లో మనకి ఈదుడుగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఈదుడుగాలులు అనేవి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. తర్వాత మనకి ఈ 2 రోజులు కూడా కొంచెం తేలికపాటి వర్షాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత కొంచెం మనకి పొడిబారిన వాతావరణం అనేది ఉంటుంది. తర్వాత రానున్న 5 రోజుల తర్వాత మరి యథావిధిగానే మాన్సూన్ ఈ యొక్క నైరుతి ఋతుపవనాలను కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇటు ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా చెప్తా ఉన్నారు. ఇటు నైరుతి ఋతుపవనాలు కొంత బ్రేక్ ఇవ్వడంతో ఏదైతే ఈశాన్య రాష్ట్రాల్లో కొంత ఏదైతే నైరుతి ఋతుపవనాలు అటు విస్తరించినట్టుగా చెప్తా ఉన్నారు. అందుకే మందకొడి వాతావరణం అనేది తెలంగాణ పైన ఉంది. మరొక 5 రోజుల తర్వాత నైరుతి ఋతుపవనాలు విస్తరించి మరొకసారి వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కెమెరామెన్ అరవింద్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.